ఈరోజు మా ఇంట్లో అయితే గోంగూర నెత్తళ్ళు ఆ వంట చేద్దామని అనుకున్నాము. అందుకని గోంగూర నెత్తళ్ళు తీసుకెళ్దామని కూరగాయల కాడికి వచ్చాను. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వంట చూశారు కదండి, నెత్తాళ్ళ గోంగూర. నెత్తాళ్ళతో గోంగూర అయితే చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. అందుకోసమని గోంగూర ఒక 3 కట్టలు అయితే తీసుకొచ్చి శుభ్రంగా కడిగి అయితే పెట్టానండి ఒక గిన్నెకి. తాళ్ళు కూడా తలతో అంతా తీసేసి ఇది కూడా ఇసికిపోయేంత వరకు శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇందులో వేసుకొని పొయ్యిలో అయితే ముట్టించుకుందాం. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర స్టవ్ ముట్టించి గిన్నె అయితే పెట్టానండి. అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి గోంగూర ఉడకటానికి. కట్ చేసిన ఒక 8 పచ్చిమిరపకాయలండి ముక్కలుగా కట్ చేసేసాను. టమాటాలు ఒక 2 పెద్ద టమాటాలు అవి కూడా వేస్తున్నాను. మూత పెట్టేసి గోంగూర అయితే ఉడకనిద్దాం. గోంగూర అయితే పక్క పొయ్యి మీద ఉడుకుతుందండి. ఈలోపు ఈ నెత్తాళ్ళన్నీ కూడా ఉల్లిపాయలు అన్నీ వేసేసి కలిపి కూర పొయ్యి మీద వేసుకుందాం. ఒక 2 పెద్ద ఉల్లిపాయలకి ముక్కలు చేశానండి, అవి వేస్తున్నాను. కడిగి శుభ్రం చేసిన నెత్తాళ్ళల్లో ఉల్లిపాయలు వేసాను. 4-5 ఉండేయండి, అవి కూడా చిన్న ముక్కలు చేశాను చీలికిల్లాగా చేసి. ఒక 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు, ఒక 2 స్పూన్లకు వచ్చేసి కారం, ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్ అండి, చూసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ అండి, తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఎండు చేపల్లో కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువే పట్టిద్ది. ఇవన్నీ కలుపుకోవాలి. స్టవ్ అయితే ముట్టించలేదండి నేను, ముందుగా అన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెడతాను ముట్టించి. ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. నూనె, ఇందులో కాస్త వాటర్ పోసుకుందాం. చూసారు కదా, ఇట్లాగా నీళ్లు కాస్త అట్లా చేపలకి సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టుకొని స్టవ్ ఎక్కిస్తాను. గోంగూర చూడండి బాగా ఉడికింది. మధ్యలో కలుపుతా ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇనిగిపోవాలండి, అప్పుడే గోంగూర అనేది బాగా ఉడికిద్ది. ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడకాలి. ఇందులో వాటర్ ఉండే కదండి, అదంతా శుభ్రంగా ఇనగాలి. ఇనిగిన తర్వాతే గోంగూర రెడీ అయింది మనకి. కూర అయితే కలుపుకుందామండి ఒకసారి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో అసలు నెత్తాళ్ళ కూర. ఇదంతా కూడా ఈ నీళ్లు ఉండే కదండి, అవి కూడా శుభ్రంగా ఎనిగి
కూర గుజ్జులాగా అవ్వాలి, అప్పుడే ఇది రెడీ అయినట్లు. గోంగూర అయితే ఒకసారి చూసుకుందాం మళ్ళీ. గోంగూర అయితే ఉడికిపోయిందండి. చూడండి, పచ్చిమిరకాయలు అయితే బాగా మగ్గినాయండి. ఇది ఈ విధంగా మగ్గితే మనకి గోంగూర అనేది ఉడికినట్లే. ఎప్పటికైనా పచ్చిమిరకాయ ఉడకాలండి ఫస్ట్. గోంగూర ఉడకాలంటే అది ఉడికిందంటే గోంగూర రెడీ అయినట్లే. దించేసి రోట్లో వేసి నూరుదాం. రోలు అయితే నీట్గా కడిగి గోంగూర మొత్తం రోట్లో వేసుకోవాలండి. ఇందులోనే ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్, కొత్తిమీర అండి. కొత్తిమీర ఎంత వేస్తే అంత బాగుంటుంది. కళ్ళల్లో పడిద్దండి, జాగ్రత్తగా. ఇందులో కాసిన వాటర్ ఉంటాయి కాబట్టి కళ్ళల్లో అయితే పడిద్ది. చూసుకొని నూరుకోండి చిన్నగా. ఉప్పు చూసుకొని ఒకసారి అయితే వేసుకోండి. ఉప్పు అయితే పట్టిద్ది. ఇంకో స్పూన్కి వచ్చేసి ఉప్పు వేసానండి. గోంగూర అయితే చాలా బాగుందండి. అసలు పుల్ల పుల్లగా బాగుంది. ఉడకటం కూడా బాగా ఉడికింది. ఇట్లా ఉంటే గోంగూర బాగుంటుంది. చాలా బాగుందండి గోంగూర. పుల్ల పుల్లగా అసలు ఎంత బాగుందంటే పప్పులో వేసుకుంటే ఈ పుల్లటి గోంగూర ఇంకా చాలా బాగుంటుంది. కందిపప్పులో కూడా బాగా ఉడికిందండి. గోంగూర అయితే ఇంకా ఎదిగిందండి. ఇంకెంతకంటే వద్దు, బాగోదు. ఇంకా రోట్లో నుంచి తీసేసుకుందాం. గోంగూర ఉడికించిన గిన్నెలోకే తీస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ అందులో వేసేసుకోవాలి కాబట్టి ఇందులోనే తీస్తున్నా గోంగూర కూడా. నెత్తాళ్ళు కూడా దగ్గరకు పడిందండి. కూర గుజ్జులాగా అయింది చూసారుగా. ఇంకా ఒక్క నిమిషం అయితే ఉడకనిద్దాము. కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. చేపల కూరల్లో కొత్తిమీరే టేస్ట్ ఇచ్చేది. చూడండి ఎలా ఉందో అసలు కూర, ఎంత గుజ్జు వచ్చిందో కూరలోకి. ఇంకాస్త ఉడకనిచ్చి గోంగూర అయితే కలిపేసుకుందాం. గోంగూర అయితే కలుపుతున్నానండి. కూర అయితే ఉడికిపోయింది. ఇంక ఈ గోంగూర నూరి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసేస్తున్నాం. గోంగూర సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, అంతా కలవాలి. గోంగూర ఈ నెత్తాళ్ళ కూర బాగా కలిపితే ఒక ఉడకాలండి. అప్పుడే బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఈ గోంగూరకి ఆ ఉడకటం వల్ల ఇదంతా బాగా పట్టిద్ది. నెత్తాళ్ళ కూర బాగుంటుంది, టేస్ట్ కూడా. చూడండి, గోంగూర నెత్తాళ్ళ గోంగూర రెడీ. తినేయటమే లేటు. చివరగా కొత్తిమీర అలా 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 చల్లేసుకోండి. ఇంకా రెడీ అయిపోయినట్టే. స్టవ్ అయితే కట్టేస్తున్నానండి. గోంగూర రెడీ అయిపోయింది కదా. ఇంకా అన్నం వేసుకొని తిందాం. టేస్ట్ ఎలా ఉందో చెబుతాను. అన్నం అయితే పెట్టుకున్నానండి. ఇంకా గోంగూర అయితే వేసుకుంటాను. అసలు చూడండి ఎలా ఉందో. టేస్ట్ అయితే చూద్దామండి. కలుపుకున్నాను. ఎండి నెత్తాళ్ళు గోంగూర. సూపర్ సూపర్ సూపర్.
ఎంతో ఈజీగా మెత్తాళ్ళు గోంగూర సింపుల్గా చేసుకోవచ్చు. అంత బాగుందంటే అసలు మామూలుగా లేదండి. ప్రతి వీడియోకి ఇలాగే చెబుతున్నానని అనుకోబాకండి. ప్రతి కూర కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అసలు అదొక హాయి ఆనందం కలుగుతుందండి. అంత బాగుంటుంది. కర్రీలన్నీ కూరలన్నీ చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే ఎలా ఉందంటే చెప్తే అర్థం కాదు, వండుకొని తింటే అర్థమైంది. సరేనా? ఇదే గోంగూర మళ్ళీ సాయంత్రానికి చూడండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు ఏదైనా చేపలు కానీ, ఎండు చేపలు కానీ, పచ్చి చేపలు కానీ వండిన కంటే కూడా వండాక ఒక రోజు కానీ ఒక పూట కానీ కడిస్తే అప్పుడు బాగుంటుందండి. ఇంకా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుందండి. ఇంత గోంగూర వేసుకొని ఇంత అన్నం కలుపుకోవచ్చు. అంత బాగుందంటే చూసారు కదా, మా వంటలు, మా వీడియోస్ మీకు కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.